కర్కాటక రాశి వారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా తీరిక లేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టే సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. వ్యాపారంలో కొన్ని రకాల ఇబ్బందులు సవాళ్లు ఎదుర్కొనే సందర్భాలు ఉండే అవకాశాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబపరంగా సంఘపరంగా పని భారాలు పని ఒత్తిళ్లు ఈ వారం పెరగబోతూ ఉన్నాయి. కాబట్టి ముందు చూపుతో వ్యవహరించటము, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. వివిధ రూపాల్లో సమస్యలు వస్తుంటాయి, అడ్డంకులు ఆటంకులు వస్తుంటాయి. సమన్వయంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆ సమస్యలను అధిగమించి మీరు ప్రయత్నం చేయటం ద్వారా వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా కూడా ఈ వారం వివిధ రూపాల్లో సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఆదాయానికి లోటు ఉండనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు కొన్ని తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వ్యవహరించే నిర్లక్ష్యపు ధోరణి కావచ్చు, ఇబ్బందులు కలగచేస్తూ ఉంటుంది. ఆర్థికంగా బలపడేందుకు అలాగే మీ యొక్క స్నేహితులు బంధువుల యొక్క తోడ్పాటును పొందేందుకు మీరు వివిధ రూపాల్లో కష్టపడుతూ ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా ఈ వారం ఈ కర్కాటక రాశి వాళ్ళు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం, ఎవరో ఏదో రూపంలో సలహాలు అడగనప్పటికీ కూడా మీరే ముందుకు వెళ్ళి సలహాలు ఇవ్వటం ద్వారా మీ మాట విలువ తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎదుటివారి విషయంలో చులకనయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి సంస్థ నుండి మారి వేరొక సంస్థలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం కావచ్చు, లేదా ఈ ఉద్యోగాన్ని మానివేసి ఇంకొక తరహా ఉద్యోగాన్ని వెతుక్కునేటటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపడకూడదు. ఇక బంధువుల వలన వివిధ రూపాల్లో కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో మోసపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించటము, లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అలాగే స్తోత్రపారాయణం, అమ్మవారి సహస్రనామ స్తోత్రపారాయణం మీరు చేసుకోవడం ద్వారా ఎన్నో రకాలుగా మీకు ఆలోచన లేనటువంటి విషయాల్లో కూడా మంచి మంచి ఆలోచనలు కలిసి వస్తుంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు అనుకునేటటువంటి ఫలితాలను పొందవచ్చు.